వైఎస్ఆర్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిన్నటిదినం చేసిన వ్యాఖ్యలపై జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఈ సందర్భంగా పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడైనా ఒక్క సెంటు డికేటి భూమి ఆక్రమణ చేస్తుంటే దేనికైనా సిద్ధం, ప్రభుత్వం ఇదే కదా ఉన్నది। నేను ఎక్కడ అన్యాయం ప్రభుత్వ భూమి అయినా ఇద్దరిదైనా ప్రైవేట్ వ్యక్తుల భూమి అయినా ఆక్రమించుంటే నిరూపించండి, మీకు సవాల్ చేస్తున్నాను అన్న రవీంద్రనాథ్ రెడ్డి ఎవడో వచ్చి ఏదో అన్నాడంట, అలా ఉన్నాయి మీ వ్యాఖ్యలు, తప్పు చేసుకుంటే నిరూపించండి, ప్రభుత్వం ఉన్నది మీదే కదా, నిరూపిస్తే దేనికైనా సిద్ధం, మీకు ఇదేనా సవాల్ అంటూ సవాల్ విసిరిన జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి। జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ భూదందాలే దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది। చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు। హత్య రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లెల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం। మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం। సో ఈ రకంగా అదే కాకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటిరావు బాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు। జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట। కనుక్కున్నాడు కాబట్టి సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందరూ వేరే వాళ్ళ పైన బురద జల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం। చాలా దారుణం। సో ఇదే కాకుండా ఏదో భూనందాలని చెప్పేసి నా పైన ఆరోపించడం జరిగింది। నేను ఒక్క డీకేటీ పట్టా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించమను, కానీ చంద్రబాబు ఎన్ని డీకేటీ పట్టాలో ఆక్రమించినాడు, ఎంత ప్రభుత్వాన్ని ఆక్రమించినాడు, ప్రభుత్వ భూమిని, అదే కాకుండా వారికి అనుయాయులైన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ ఎంతెంత ఆక్రమించినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు, ఇవన్నీ నిరూపించమంటే నిరూపిస్తాం। నాది నిరూపించమను, మళ్ళీ
ఊరికే ఆరోపించడం కాదు, మసి ఊసి ఆ గుడ్డను మొహాన్ పైన వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. ఏ దానిపైన కూడా ఎటువంటి విచారణకైనా నేను రెడీ. మరి మీరంతా రెడీనా? మరి ఈరోజు సోకాల్డ్ పేపర్లు రాస్తున్నాయి, ఈనాడు పేపర్, ఇవన్నీ ఎంతమందిని అరెస్ట్ చేసేసి ఆయన ప్రెస్సులు పెట్టుకున్నాడు అనేది చెప్పమంటే చెప్తాం. ఒకటి హైదరాబాద్ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, దాంట్లో ఎన్ని డీకేటీ పట్టాలు ఉన్నాయి లేదు అని చెప్పేసేసి. అదే కాకోకుండా అది మూసేలే, పంట లేకపోయినా ఆ కాలువను ఆయకట్టు లేదని చెప్పినా కూడా మూసేలే, దానికి డైవర్ట్ చేస్తూ అప్రూవల్ తీసుకోవడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ, పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది తప్ప నీలాగా బూట్ చేసి కట్టిన పరిస్థితి కాదు. కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.